జూలై 20 దేవుని వాగ్దానం. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. ఆదికాండం 50:21. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తున్నాను. ప్రియ విశ్వాసులారా, దేవుడు మనకిచ్చే ప్రతి దినము ఎంతో ఆశీర్వాదకరమైన దినముగా ఉంటూ ఉంది. అందును బట్టి ఆయనను మనం ఎల్లవేళలా స్తుతించే వారంగా ఉన్నాం. ఈరోజు మన జీవితాలలో మనము ఎంతగానో ప్రయాసపడి సంపాదించి అది కేవలం మన కుటుంబ పోషణ కొరకు మనము ఎంతగానో శ్రమపడుతూ ఉంటాం. పోషణ అనేది ఎంతో అవసరం. మానవుడు తన పోషణ కొరకు ఎన్నో విధాల ప్రయత్నాలు, ఎన్నో రకాల పనులను చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మన జీవితంలో నీవు నీ కుటుంబాన్ని గురించి, నీ వ్యక్తిగత జీవితాన్ని గురించి, వారి యొక్క పోషణ గురించి ఆలోచించేవానిగా ఉన్నట్లయితే మనము దేవుడు మనకిచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ముందుకు వెళ్ళే వారంగా ఉన్నప్పుడు ఆయన మనకు అభివృద్ధిని కలగజేస్తాడు. నేటి వాగ్దానాన్ని మనం గమనించినప్పుడు నీవు నీ భవిష్యత్తు గురించి భయపడవద్దు. భవిష్యత్ ఎలా ఉంటుందో అని ఆలోచించి నీ జీవితాన్ని నీవు కృంగివేసుకునే విధంగా ఉండద్దు అని వాగ్దానం మనతో మాట్లాడుతుంది. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించుదును. రాబోయే దినములలో, రాబోయే సమయంలో ఎలా ఉండబోతుంది నా జీవితం, ప్రస్తుత పరిస్థితులను బట్టి సతమతమయ్యేటువంటి సందర్భాలు ఎన్నోసార్లు మన చుట్టూ మనకి వస్తూ ఉంటాయి. అయితే అది ఎలాంటి సందర్భం అయినా, ఎటువంటి పరిస్థితి అయినా ప్రభువు నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. నిన్ను మాత్రమే కాదు, నీ పిల్లలను నీ భవిష్యత్ కాలంలో పోషించే గొప్ప దేవుడు మన దేవుడు. మరి ఆయన యందు విశ్వాసముంచి ఆయనలో ముందుకు వెళ్ళినట్లయితే నీ పోషణ ప్రభువు ఖచ్చితంగా ఏనాటి ఆహారం ఆనాడు నీకు అనుగ్రహించి నేను దీవిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, నీ బిడ్డల జీవితంలో గొప్ప పోషకుడిగా నీవు ఉన్నందుకు వందనాలు. ఈరోజు నీ బిడ్డలను బహుగా దీవించండి. వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు ఆరాధనలో జరుగు ప్రతి స్థలమందు నీవు తోడుగా ఉండి నీ రక్షణలో బిడ్డలను నింపమని ప్రార్థిస్తున్నాను. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయిన వారి కుటుంబాలలో నెమ్మది, ఆదరణ అనుగ్రహించండి. నేటి రక్షణ ఆనందం బిడ్డలకు దయచేయమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.